ఈసారి ఫేర్వెల్ పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేయాలి. అవునరా. హాయ్ గైస్. హాయ్ రా. హాయ్. ఏంట్రా ఇంత లేటు? సోషల్ సర్వీస్ చేసి వచ్చాను రా. మళ్ళీ ఏ బామ్మకో లిఫ్ట్ ఇచ్చి ఉంటాడు రా. మగజాతికే మాయని మచ్చారో నువ్వు. ఈ విషయం మీ డాడీకి మాత్రం చెప్పు. ఏ బామ్మలకు లిఫ్ట్ ఇస్తున్నామని తెలిస్తే ఫీల్ అవుతాడు రా బాబు. నవ్వింది చాలు గానీ క్లాస్ వెళ్దాం పదండి. రే బాబీ, ఫేర్వెల్ పార్టీలో డాన్స్ బాగా చేయాలరా. అలాగే లేరా. గుడ్ మార్నింగ్. ఏంటి గుడ్ మార్నింగ్ చెప్పడం మర్చిపోయారా? అచ్చా. నౌ అటెండెన్స్. ఇదెందుకు? సార్ నాదో డౌట్. పాఠం మొదలు పెట్టకుండానే డౌటా? అదే సార్, మీరు పాఠం స్టార్ట్ చేస్తారని డౌట్. తెలివితేటలు. సరే పాఠం ఎంతవరకు చెప్పుకున్నాం? చెప్పిన మీకే గుర్తు లేకపోతే మాకేం గుర్తుంటుంది? చా, మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు. రాయ్ మే కమిన్ సార్. ఎరా ఏంట్రా ఇంత లేటు? ఇదేమన్నా సినిమా హాల్ అనుకున్నావా? సినిమాకైతే గంట ముందే వస్తాం. సరే బుక్స్ అయ్యి. బుక్సా? తొక్కలో దీని క్లాస్ కి రావడమే ఎక్కువ, పైగా బుక్స్ ఒకటిను. వెళ్ళి కూర్చో. ఓకే స్టూడెంట్స్, ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది? నువ్వు చెప్పు. నోట్లో ఆడుతుంది సార్. ఏంటి కరీనా కపూరా? సార్ 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 ఏంటి ఓ ఉబలాట పడుతున్నావు? చెప్దామనా? చెప్పు. 1930 సార్. వెరీ గుడ్. వాడిని చూసి నేర్చుకోండి రా. ఏంటి నేర్చుకునేది? వాడిటి చూస్తున్నాడో వాడికే తెలీదు. వీళ్ళు ఇంతే సార్, కామెంట్ చేయడం తప్ప ఏం చేత కాదు. వేస్ట్ ఫెలోస్. వాళ్ళ గురించి నువ్వేం ఫీల్ అవ్వకు బాబు. నీలాంటి బ్రైట్ బాయ్ క్లాస్ ఒక్కడున్నా చాలు. దట్స్ ఆల్. మామా, వాడు చాలా ఎదిగిపోయాడు రా. అయితే కట్ చేద్దాం. సరిగ్గా రాయవా. వీళ్ళేంటి అందరూ నా వైపే చూస్తున్నారు? ఏంట్రా? నా చూపేదో టైప్ సార్. ఓహో, కొంచెం పొగిడేపటికి నీ కళ్ళు నెత్తికెక్కినాయి అనమాట. నమ్మేసుకుదా. మీరు ఎలాగూ గెట్అవుట్ అంటారు కదా సార్. ఆయనకంత సీన్ లేదు. మీలాంటి కోతి మూకలు అల్లరి చేయటం వల్లే బంగారంలో చదువుకునే ఇలాంటి స్టూడెంట్స్ పాడైపోతున్నారు పాపం. నా పాట నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే బడి వీళ్ళు వెళ్ళిపోయారా? మన టాలెంట్ మనకు తెలుసుండి కూడా అనవసరంగా రెచ్చగొట్టామన్నమాట. షకీలే సినిమాకి వెళ్ళిపోయి ఉంటారు, మనం దానికి పోదాం. థ్యాంక్స్. లవ్లీ, నీతో మాట్లాడాలి. ఏంటి? అది అది ఇస్తే తీసుకుంటావు కానీ రిప్లై రాయవేంటి? ఓ అదా, నీ లెటర్ లో మ్యాటర్ చాలా బాగుంటుంది. అది చదివి నేను నా లవర్ కి లెటర్ రాస్తుంటాను. ఓకే బాయ్. ఏ బాబీ, లలితకు ముద్దు కావాలట. మళ్ళీ రేపు తిరిగి ఇచ్చేస్తుందిలే. ఏ నమ్మకం లేదా? తను ఇవ్వకపోతే నేను ఇస్తాలే. 3 ఏళ్ల నుంచి చూస్తున్నానే బాబీ, నాకేం అర్థం కావట్లేదు. ప్రతి విషయంలోనే యాక్టివ్ కానీ అమ్మాయిల విషయంలోనే కొంచెం. బాబీకి ప్రేమంటే పడదేమోనే. అదేం కాదు, బాబీ క్యారెక్టర్ ని బట్టి అంత ఈజీగా లవ్ లో పడ్డు. ఒకవేళ పడినా అంత ఈజీగా బయటికి రాలేడు. లగాన్ సినిమాకి వెళ్ళాను కదరా, నా పక్కనే అమ్మాయి కూర్చుందిరా. టచింగ్ సే టచింగ్. అమ్మాయిలు వస్తున్నారా? నీకెలా తెలుసురా? మరి బాబీ గారు నడక చూసి. వాళ్ళేమన్నా అన్నారా? లీవ్ ఇట్ యార్. వాళ్ళేమన్నా అన్నారా అడుగుతున్నాను. మామా వదిలే మామా. ఏంట్రా వదిలేది? బాబీ గారిని కామెంట్ చేయడానికి వాళ్ళకి ఎదిగుండలు ఒక్కటే కానీ కూర్చో. నోర్మై, వాళ్ళ తాడేపడో తెలుసుకోవాలి. మామా కూల్ డౌన్ మామా, కూల్ డౌన్. నో కుదరదు. ఐ వాంట్ టు టాక్ టు గీతా బ్యాచ్ రైట్ నౌ. వాడు వెళ్తా అంటే ఎందుకు రాస్తారు? రేయ్ వెళ్ళరా. అది వెళ్ళు. అది మీరు ఇంత చెప్తున్నా వెళ్తే ఫీల్ అవుతారని. ఓరమ్మా మీరే. ఏరా, మమత విషయం ఎంతవరకు వచ్చింది? సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నాను రా, ఇంతవరకు ఏం వర్కౌట్ అవ్వలేదు. ఇల్లు ఎక్కడ? మమత ఏంటి అలా వచ్చావు? కంగారు పడక మామా, వర్కౌట్ అయినట్లే. చూసావా ఎఫెక్ట్? వచ్చాడు, చూశాడు, వెళ్తాడు, చెప్తాడు, అంతే ఫినిష్. బెస్ట్ ఆఫ్ లక్ రా మామా, బెస్ట్ ఆఫ్ లక్. బై రా. ఎంజాయ్ మామా. గుడ్ లక్. అమ్మో, గొప్ప ముజారా బాబు. హాయ్.
తప్పవై. చెప్పేది నీకేరా, వెనక్కెళ్ళు. ఈ సీట్ నాదిరా. ఆహా, ఈ సీట్ నీదని రాసి పెట్టిందా? నువ్వు పక్క తప్పవై. మామా ఎదిగిపోతున్నాడు రా వీడు. కట్ చేద్దాం. ఏంటి గుడ్ మార్నింగ్ చెప్పారు? మీకు లేకపోతే మాకనే ఉండాలి కదా సార్. ఓకే 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 డియర్ స్టూడెంట్స్, నేను ఇప్పుడు మీకు పాఠం చెప్పట్లేదు. ఏ గడింటి దగ్గర మర్చిపోయావా? ఏరా, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వేంటలా దిక్కులు చూస్తున్నావు? నా ఫేస్ అంత చండాలంగా ఉందా? ఏం దౌడా? షడప్ రే, లెక్చరర్ గా కాకపోయినా కనీసం ఫ్రెండ్ గా అయినా చూడండి రా నన్ను. నీతో మాకు ఫ్రెండ్షిప్. మీరు కూడా ఇలా తయారయ్యారా? ఈ మధ్య మన ప్రిన్సిపాల్ గారు సీఎం గారి లాగా ఆకస్మిక తనిఖీలకు వస్తున్నారు. చైతీష్ చెప్పు. ఆయన ఏ క్షణంలో అయినా ఇక్కడికి రావచ్చు. దయించి మీరెవరు ఆయన ముందు నా పరువు మాత్రం తీయకండి. అసలు ఉంటేగా సార్, మాటల్లోనే వచ్చేశారు. మీకు 100 ఏళ్ళు కాదు, 45. 145 ఏళ్ళు సార్. రండి కూర్చోండి ప్లీజ్. అంత టైం లేదు. స్టూడెంట్స్, రామాయణం ఎవరు రాశారు? నువ్వు చెప్పు. నేను రాయలేదు సార్. దొంగ వేదమండి, మిమ్మల్ని చూసి కంగారు పడి అబద్ధం చెప్తున్నాడు. వాడే రాశాడు. ఇదన్నమాట నువ్వు చెప్పేది. నిజంగా వాడే రాశాడు సార్, మీ మీద ఒట్టు. షటప్, యు కమ్ టు మై రూమ్. నా పరువు తీశారు కదా ఇడియట్స్, రాస్కెల్స్, ఫూల్స్. మీకు ఇన్ని పేర్లా? ఇంకా అక్కడే ఉన్నావు, రా. ఆ వస్త్రాడు అలవాయ్. అమ్మ దొంగ వేదవల్లారా, నన్ను ఇలా బుక్ చేశారంట్రా. ఆ వస్త్రాలు సార్. నీ సంగతి ఆఫీస్లో తెలుస్తాను. స్టూడెంట్స్, ఇలాంటి వాళ్ళని నమ్ముకుంటే లాభం లేదు. మీరు గైడ్స్ ఫాలో అయిపోండి. నేను అదే ఫాలో అవుతున్నాను. ఏంటి? అదే సార్, మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. బతుకుంటే మళ్ళీ కలుద్దాం సార్. మీరా? కాదు మీరే. ప్రేమ, మళ్ళీ మనం ఎప్పుడురా కలుసుకునేది? పీజీలో కలుసుకుందామంటే డిగ్రీ గట్టెక్తామనే గ్యారంటీ లేదు. అరే, క్లాస్ రూమ్ లో టీజింగ్స్, బస్ స్టాప్ లో కామెంట్స్, క్యాంటీన్ లో అల్లర్లు, ఇవన్నీ తలుచుకుంటే ఏంటోలా ఉందిరా. రేయ్, ఇన్నాళ్ళు కాలేజ్ ఎప్పుడైపోయిద్దా అనిపించేది. ఇప్పుడేమో ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుందిరా. నిజమేరా, ఈ లైఫ్ మళ్ళీ రాదు. ఎందుకు రాదు? త్వరలోనే మళ్ళీ మనం అంతా కలవబోతున్నాం. ఎలా? నా మ్యారేజ్ లో. ఛా, నీకు పిల్లనిచ్చేదేవడరా? మా మామయ్యేరా. అయినా నీకు అప్పుడే పెళ్ళేంట్రా? ఏం చేయమంటావురా, మా బామ్మ పరిస్థితి రేపో మాపో అన్నట్టుంది. ఆవిడకేమో నా మ్యారేజ్ చూసి చావాలని కోరికట. సో మీ బామ్మ చావు నీ పెళ్లికి వచ్చిందనమాట. అవునరా, మీరంతా 10 days ముందే రావాలి. ఆహా, ఈ వంకతో నీ పెళ్లి పనులన్నీ మాతో చేయించుకుందామనే కాదు, ఇంగ్లీష్ తలెత్తిద్దామని. ఇచ్చిన రియాక్షన్స్ చాలు గానీ అందరూ మ్యారేజ్ కి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నన్ను క్షమించరా, నీ పెళ్లికి నేను రాలేను. ఏమైందిరా? గిఫ్ట్ క్లెయిమ్ తేలేనురా, బ్యాడ్ పొజిషన్. చీ నోర్మయ్. మనందరం తప్పకుండా వీడి మ్యారేజ్ లో కలుద్దాం. ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఈ పనిలో ఉన్నారా తమరు? చెప్తా. చెల్లెమ్మా, నీ అబ్బా ఏంటి ఎలా చేసావు? లేకపోతే నువ్వు చిరంజీవి, అదో అంజలా జావేరి. నీ స్టోరీ మేము చూడాలనుందా? తగ్గుతావా? అరే, మంచి ఛాన్స్ మిస్ చేసావురా. నీకు అలాగే జరగాలే. హాయ్ రా. సారీ, నాకు కొంచెం లేట్ అయింది. ఫుల్ గా మెక్కొచ్చావా? నువ్వు పెడతావా? టెల్ ద టైం ప్లీజ్. ఓ షూర్. ఏంట్రా, ఫిగర్ అడిగిందని వాచ్ లేకపోయినా టైం చూస్తావా? ఈ టెంప్టేషన్ వద్దమ్మా. అరే, మనిషి నాకు కూసింత కామన్ సెన్స్ ఉండాలా? ఆ అమ్మాయి అడిగింది అనుకో, నువ్వు ఆలోచించవా? 704 నంబర్ గల ఏంట్రా ఇంత లేట్? మన ట్రైన్స్ ఎలాగూ లేట్ కదా అని కాస్త లేట్ గా వచ్చాను రా. రేయ్, బాబీ గారు రా. వాడు అర్జెంట్ గా ముంబై వెళ్ళాలట. వాళ్ళ డాడీ వాడి పేరు మీద కంపెనీ లాంచ్ చేస్తున్నాడంట. వాడు కూడా వస్తే బాగుండేది, అందరం కలిసినట్టు ఉండేది. సర్లే, టైం అవుతుంది, పదండి రా. లేటెస్ట్ గో, పదరా.
రేయ్ బాబీ కూడా వచ్చుంటే బాగుండేదిరా. రేయ్ నువ్వేనా? కాదురా, నారా చంద్రబాబు నాయుడు. లేకపోతే ఏంట్రా ఎదురుగా కనిపిస్తున్నాడుగా. ఈ సడన్ సర్ప్రైజ్ ఏంట్రా? లాస్ట్ మూమెంట్ లో బాంబే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందిరా. ట్రైన్ ని రీచ్ అవుతానో లేదోనని చాలా టెన్షన్ పడ్డాను. వీడన్నిటికీ లేటేరా. కాలేజ్ కి లేటే, ఫంక్షన్ కి లేటే, ట్రైన్ కి లేటే. ఇంకా వీడి లైఫ్ లో ఎన్నిటికి లేట్ అవుతాడో ఏంటో. ప్రయాణికులకు విజ్ఞప్తి. హౌరా నుండి చెన్నై వెళ్లే 7054 నంబర్ గల హౌరా మెయిల్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ కు వచ్చుచున్నది. ప్రయాణికులకు విజ్ఞప్తి. హైదరాబాద్ నుండి హౌరా వెళ్లే 7046 నంబర్ గల ఎక్స్ప్రెస్ 2వ నంబర్ ప్లాట్ఫామ్ కు వచ్చుచున్నది. ఇట్స్ ఆల్ రైట్. మామా సూపర్ ఫిజిక్ రా. మంచి ఛాన్స్ కొట్టేశాడు రా. ఎలా ఉంది టచింగ్? రే నోర్మీరా, ఏదో చూడక తగిలి. ఎప్పుడు ఇంతే నాయుడు. అసలు అమ్మాయిల వైపు చూడడు, అమ్మాయిలు టచ్ చేస్తే పట్టించుకోడు. అసలు అమ్మాయిలంటే పడతారా నీకు? అమ్మాయిల విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. నా మనసుకు నచ్చిన అమ్మాయి ఇంతవరకు కనిపించలేదు. ఒకవేళ కనిపిస్తే మోనికా, ఏంటమ్మా? సామాన్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయి చూసావా? చూసాను. ఏమిటమ్మా వెతుకుతున్నా? అది 5 రూపీస్ కాయిన్ కింద పడిందమ్మా. పోతే పోనీలే, పద. నా మనసులో ఉన్న అమ్మాయి కనపడిందిరా. నిన్ను ఇన్స్పైర్ చేసిన అమ్మాయి ఈ ప్లానెట్ మీద ఉందా? రియల్లీ 8th వండర్. ఏది చూపించరా? అదిగో ఆ అమ్మాయి. వాహ్ సూపర్ రా. రేయ్ పెళ్లి భోజనం కన్నా ముందే దినం భోజనం పెట్టేలా ఉన్నావురా. ఆవిడ కాదురా, మరి ఇంకెవర్రా? జస్ట్ మిస్సింగ్. రేయ్ ఆ అమ్మాయి ఎవరో తెలీదు, ఎక్కడికి వెళ్తుందో తెలీదు, ఊరు తెలీదు. ఇన్ని తెలియని ఆ అమ్మాయి ఎప్పుడు కనిపించాలి, నువ్వెప్పుడు ప్రేమించాలి? అది కాదురా. రేయ్ మనం ట్రైన్ లో ప్రయాణించేటప్పుడు చాలా మంది పరిచయం అవుతారు, కానీ స్టేషన్ రాగానే మనం దిగిపోతాం. అలాగే స్టేషన్ లో చూసిన వాళ్ళు కూడా అంతవరకే పరిమితం. అరే నువ్వు నోర్మి. అమ్మాయిలంటేనే ముడిచిపోయేవాడు. ఒక అమ్మాయిని చూసారంటే మనం సంతోషించాలి, అంతేగాని డిస్కరేజ్ చేయకూడదు. అరే మామ, డెఫినెట్ గా నీకు అమ్మాయి కనిపిస్తుంది, పదా. సరే పద. కనిపించినాడు ఏమీ చేయలేడు, పదండి. తమ్ముడు వచ్చాడు, దిష్టి తీసుకురా. ఏమ్మా ప్రయాణం అది బాగా జరిగిందా? సరే. ఏమ్మా వీడు రాలేదా? ఈసారైనా వస్తాడు అనుకున్నా. సరే మీరు లోపలికి పదండి. పదమ్మా. పెళ్లి కూతురా, ఇక్కడ మీ ఆయన లేడు కానీ చేతులు తీ. అదిగో పెళ్లి కొడుకు వస్తున్నాడు. అయ్యయ్యో ఎంత సిగ్గు. సిగ్గంతా ఇక్కడే అవ్వగొట్టేస్తే రేపు శోభనంలో ఎలాగమ్మా? మీ అత్త మామల మమ్మల్ని పెళ్లికి రమ్మంటే నువ్వు వెళ్ళిపోమంటావా? పదవే పోదాం. అత్త సరదా కలా అన్న, మేము ఉండవులే, నువ్వు రామా. ఏం చెల్లి కోడలు నేర్పిస్తున్నావు? అబ్బో అప్పుడే అత్త కోడలికి సపోర్టా? ఏ సపోర్ట్ చేయకూడదా? ఎంత మంచి అత్త దొరికిందే నీకు. రా స్నానం చేద్దురు గాని. రామ్మా పదమ్మా. ఇందాక మీ బావగారు అలా అన్నారని నువ్వేమనుకోకు. తమ్ముడొస్తాడని ఆయన, కొడుకొస్తాడని అత్తయ్య గారు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అందుకనే పర్వాలేదక్కా. స్నానం చేసి తొందరని టిఫిన్ తిందాం. అమ్మా, నేనెప్పటి నుంచో అడగాలి అడగాలి అనుకుంటున్నాను, కానీ అడగలేకపోతున్నాను. ఏమిటది? ఇలాంటి మంచి మనుషులకి నాన్న ఎందుకమ్మా దూరంగా ఉంటున్నారు? నీకు తెలుసు, మీ నాన్నగారికి ఆత్మాభిమానం ఎక్కువ. మాట కోసం ఆస్తుల్ని అంతస్తుల్ని అయినా వాళ్ళని కూడా లెక్క చేయని వ్యక్తిత్వం అయింది. మీ పెదనాన్నగారితో గొడవపడి అన్నీ వదులుకొని 20 ఏళ్లగా దూరంగా ఉన్నారు. అంత పట్టింపు మీ నాన్నకి. మనందరూ కలిసి ఉంటే ఎంత బాగుంటుంది కదా. అందరిది అదే కోరిక. చూద్దాం ఏం జరుగుతుందో. పదా, నువ్వు ముందు స్నానం చేద్దు గాని. పర్టికులర్ గా అమ్మాయిల విషయంలో
నువ్వేం కంగారు పడకు, అదంతా నేను చూసుకుంటాలే. థ్యాంక్స్ రా. మరీ కళ్ళార్పకుండా చూస్తుంటే చిన్న షాక్ ఇచ్చా. ఇదిగో అడుగంటుకుంటే గరిటె పెట్టి తిప్పు. అట్టగేనమ్మా. చెల్లి, మీ ఆయనకి ఏమి ఇష్టం? మా ఆయనక బెండకాయ వేపుడంటే ఇష్టం. అంటే నువ్వంటే ఇష్టం లేదా? నేనంటే నువ్వంటే నేనంటే చాలా ఇష్టం. రాత్రులు నిద్రపోనివ్వరు. ఓహో, అందుకేనా అలా చిక్కిపోయావు? మొగుళ్ళు ఇంట్లో ఉంటే పెళ్ళాలు చిక్కిపోతారా? మరి ఏమనుకున్నావు? ఎవరైనా చిక్కిపోవాల్సిందే. అయితే నేను వెళ్ళిపోతాను ఇప్పుడే. ఎక్కడికి? మీ ఆయన దగ్గరికేనా? కాఫీ. అక్క కాఫీ అంట. అబ్బా అక్క కాఫీ తీసుకువెళ్ళు. ఇదో నువ్వు తప్పుకోవే, అలివేలు తప్పుకోవే. ఆయన కాఫీ తాగినట్టేలే. ఏమిటక్క? నువ్వు కాఫీ తాగుతావేమో అని. నాకొద్దు గాని బావగారికి ఇవ్వు. మీ బావగారు కాఫీ తాగినట్టే. ఇదిగోండి కాఫీ. ఏరీనా? ఇదిగో ఎప్పుడు కాఫీ అంటే ఎలా అండి? నేను ఆగలేను. అబ్బా, ఇంటి నిండా బంధువులు ఉన్నారు, ఈ టైంలో కాఫీ ఏమిటి? బంధువులు లేరు, గిందువులు లేరు. నాకు ఎప్పుడు కాఫీ తాగాలనిపిస్తే అప్పుడే తాగుతా. ఇదిగో నా మాట. ఏమిటి కాఫీ ఇవ్వడానికి వెళ్ళిన ఆవిడ ఇంకా రాలేదు? కొంపదీసి ఇద్దరు కలిసి కాఫీ తాగుతున్నారో ఏమో. అదిగో వచ్చింది. ఏమిటక్క ఇంతసేపు? ఏం లేదులే. ఏ నాతో చెప్పకూడదా? చెప్పచ్చు, కానీ అయితే చెప్పు. ఇట్రా. అదేదో మాతో చెప్తే మేము నవ్వుతాంగా. వద్దమ్మాయి, నాకు అదృష్టమే లేదు. ఏంటి నవ్వుతున్నారు? అరే నవ్వుగా అర్థం తెలుసుకునే వయసు నీకు రాలేదు, పోరా. ఓ సార్, ఆ విషయం తెలీదు, కాఫీ విషయమేగా. గాడిది కొడక నిన్ను. వదినా నువ్వు గాడిది వదిలే అమ్మాయి. ఇటీరా ఈరా. బాడీ లోపల చేయడానికి ఒక రేంజ్, ఒక స్టైల్ ఉంటుంది. ఇప్పుడు చూడు. ఏదో యాడ్లు సినిమాలు చూసి బిల్డప్ ఇస్తే ఇలాగే ఉంటుంది. తగ్గుతావా? అరే ఈ బాటిల్ జాగ్రత్తగా ఓపెన్ చేయరమ్మా. మందు మందు. ఈ టీంలో ఈయన వచ్చాడేంట్రా బాబు? రండి అంకుల్ రండి. మీకెలా తెలిసింది అంకుల్? ఉండుందని ఏకకి, బెండ ఉందని కాకి, ఒకటి చెప్పాలా? వాసన పట్టేశాను, వాలేసా. అంటే మీరు ఆల్సేషన్ చేస్తానమాట. నన్ను డైరెక్ట్ గా ఊర కుక్క అని తిట్టినా పర్వాలేదు, నాకు కావాల్సింది చుక్క. లే వృద్ధి పుట్టక ముందు ఉద్భవించెను మందు కనుక హృదయ మందు. 2 గ్లాసులు ఎవరికి అంకుల్? ఒకటి నాకు, రెండోది మా ఫ్రెండ్ కి. వస్తాడా? రాడు. లేడా? పోయాడు పనికా? పైకి. మరి 2 గ్లాసుల్లో మందు పోసుకొని ఏం చేస్తారు అంకుల్? అదో పెద్ద కథ. అదేంటి? ఎక్కడికి? పెద్ద కథ అన్నారుగా, ఇంకో ఫుల్ బాటిల్ తెద్దామని. ఇంటర్వెల్ లో దేవచ్చు, కూర్చోరా. ఏంటి అంకుల్ ఆ పెద్ద కథ? టైం వేస్ట్ ఎందుకు, కొట్టుకుంటూ చెప్పుకుందాం. నేను ప్రొఫెషనల్ రా, ఇలాంటి బాటిల్స్ కొన్ని వేలు కొట్టా. నేను నా ఫ్రెండ్ సోడా మందులా కలిసి ఉండేవాళ్ళం అనమాట. రాత్రంతా కలిసి తాగొస్తున్న ఆనందంలో పగలు ఎవళ్ళ పనుల్లో వాళ్ళు ఉండేవాళ్ళం. ఏం పని? ఏం పని అంకుల్? చిల్లర అడుక్కోవడం. వాడు స్టైల్ గా ఇలా తాగేవాడు, నేను ఇంకా స్టైల్ గా ఇలా తాగేవాడు. వాడు అప్పుడప్పుడు సీసా తెచ్చేవాడు, నేను చెల్లెడు కొట్టి ఏమనేవాడిని, వాడు ఇచ్చేసేవాడు. నేను అంకుల్ సోడా. నేను ఫస్ట్ 2 రౌండ్లే సోడాతో తాగుతాం, ఆ తర్వాత వట్టి రా అంటే రాకుమారుడు అనమాట. ఒక చుక్కలు పడే వేళ నాకొక విషాద వార్త అందింది. నా ప్రాణ స్నేహితుడు తాగి తాగి లివర్ పోయి ఆసుపత్రిలో చేరాడు అని. వెంటనే అప్పు చేసి ఫుల్ బాటిల్ కొని ఆసుపత్రికి వెళ్లి చావు బతుకుల మధ్య ఉన్న వాడి గొంతులో ఉక్కు పెక్కు పోసా. దెబ్బతో వాడు ఆసుపత్రి నుంచి శ్మశానానికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆ బ్యాలెన్స్ తగిన ఇంటికి వచ్చేసి. అయ్యో పాపం. పాపం ఏమిటి, తాగాడు చచ్చాడు. వాడు చచ్చినా మా స్నేహం చావలేదు.
దేహానికి చావు లేదు అని వాడు చచ్చి నిరూపించాడు. ఒరే నువ్వెప్పుడు తాగినా నన్ను గుర్తు పెట్టుకోరా అని నా చేతిలో స్టీల్ గ్లాస్ పెట్టి వాడు ప్లాస్టిక్ బకెట్ తన్నేశాడు. అప్పటి నుంచి స్టీల్ గ్లాస్ తో నేను రోజు తాగుతూనే ఉన్నా. పైనుంచి వాడు ఆనంద బాష్పాలతో నన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నా. ఇంకేముంది, మందైపోయింది, కథ అయిపోయింది, మీకు ఎక్కువైపోయింది. ఈ చెగోడిల్ని తొంగండి. ఎవర్రా అమ్మాయి? తెలీదురా. అలాంటిదేం లేదురా. నాకంతా తెలుసురా, మన వాళ్ళు చెప్పారు. ఎనీహౌ, ఎప్పుడూ అమ్మాయిల వైపు చూడని నీకు ఒక అమ్మాయి అంతగా నచ్చిందంటే ఆ అదృష్టం నీది కాదురా, ఆ అమ్మాయిది. ఎప్పటికైనా తప్పకుండా మళ్ళీ ఆ అమ్మాయి నీకు కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. అమ్మాయి భలే ఉందిరా. అద్దరింది. అవునరా, నువ్వు అమ్మాయిని చూసావు అనుకో, ఖచ్చితంగా స్టేషన్ లో చూసినామని మర్చిపో. నేను చూడను రా. అది కాదురా. రే, నేను అమ్మాయిని ఇష్టపడ్డాను. తను ఎంత అందంగా ఉన్నా సరే ఇంకొకరిని చూసి నా మనసులోని మధురమైన ఫీలింగ్స్ ని చెడగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ విషయంలో నన్ను ఫోర్స్ చేయదు. లవ్ ఇస్ వన్స్, నాట్ ఆల్వేస్. ఏంటే 2 జడలు వేసుకోవటం లేదు? అయ్యో బామ్మ, సిటీలో జడలే వేసుకోరు. ఏం సిటీనో ఏమిటో, మా కాలంలో 3 ముళ్ళు పడేదాకా 2 జడలు వేసుకునేవారు. 2 జడలు చూడగానే తెలిసిపోయేది పెళ్లి కాలేదని. పెళ్లికి ముందు నువ్వు వేసుకున్నావా? పెళ్లికి ముందు నన్ను అందరూ 2 జళ్ళ సీత అని పిలిచేవారు. అసలు మీ తాతయ్యకు నాలో నచ్చింది ఆ 2 జళ్ళేనట. 2 జళ్ళలో మీరు చాలా సెక్సీగా ఉండేవారేమో, అందుకనే తాతయ్య గారు ఫ్లాట్ అయ్యారు. పోండారా, నాకు సిగ్గేస్తోంది. రేయ్, ముందే చెప్తున్నాను, నాది కాల్చు. నాది 13 ముక్కలు రా. ఇంత చెండాలంగా ఎదవేవడరా? నువ్వేనా? రేయ్, ఈసారి నాకు డెఫినెట్ గా జోకర్ తగులుదిరా. రే, ఎవరది? భలే తగిలిందిరా. తమ్ముడు బాల్ ఇచ్చేరా. రేయ్, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా? రేయ్, మాటలు తిన్నాగరాని మర్యాదగా సారీ చెప్పు. సారీ చెప్పు. నేను చేస్తావు? ఏమైనా చేస్తా. అయితే నేను చేసి నువ్వు చేస్తావా? చేస్తారా? ఎంత పందెం? రేయ్, చిన్న పిల్లలతో నీకెందుకురా, బాల్ ఇచ్చేరా. రేయ్, నువ్వు నోరుమీరా. రేయ్, నిన్ను ఓడిస్తా. ఏం చేస్తావో చేసుకో. థ్యాంక్స్ బాబు, నీ ప్రాణానికి తెగించి నా బిడ్డ ప్రాణం కాపాడు. మా బాబే, సమయానికి నువ్వు కాపాడకపోతే ఎంత ప్రమాదం జరిగేదు. దేవుళ్ళ వచ్చి రక్షించావు బాబు. 100 ఏళ్లు చల్లగా ఉండు. పదండి. స్టేషన్ లో చూసింది ఈ అమ్మాయినేనా? ఇన్నాళ్ళు నీకు నచ్చిన అమ్మాయి ఎలా ఉంటుందో అనుకున్నాను. నిజంగా చాలా బాగుందిరా. ఇదే అమ్మాయి నారో చూడమంటే చూడన్నావు. దీన్ని బట్టి అర్థం అవుతుందిరా నీది ఎంత సిన్సియర్ లవ్. కనపడుతుందో లేదో అనుకున్న అమ్మాయి కళ్ళ ముందే ఉంది. యు ఆర్ సో లక్కీరా. నిజంగా వీళ్ళు లక్కీ ఫెలోరా. ఈ విషయం కిరణ్ గారితో చెప్పి వీళ్ళిద్దరిని ఒకటి చేద్దాం. వద్దురా, వద్దు. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమో లేదో తెలుసుకోకుండా నీ చెల్లెల్ని ప్రేమిస్తున్నానని చెప్పడం బాగుండదు. తనను చూస్తుంటే అందరిలాంటి అమ్మాయి కాదనిపిస్తుంది. నేను వాళ్ళ తమ్ముడిని కాపాడితే కళ్ళతో అప్రిషియేట్ చేసిందే తప్ప పెదవిప్పి మాట్లాడలేదు. ఆ అమ్మాయికి నేనంటే అభిమానం ఉండొచ్చు, కానీ అభిమానం వేరు, ప్రేమ వేరు. ఈ విషయం అసలు కిరణ్కి తెలియకుండా ఉండడమే మంచిది. ఎక్కడికి వెళ్ళాలండి? ద్రాక్షారామంలో ఉండండి. ఏంటి పరైదానిలా దూరంగా కూర్చుంటారు? వెళ్ళానేగా, దగ్గర రండి. టికెట్ 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 తీసుకోండి. ఏమే మగవాళ్ళకి తర్వాత లేని వేద్దు గాని ముందు టికెట్లు కొట్టవే. ఏ మగాడు నీ రుబ్రోల్ షేప్ చూడడానికి ఉళ్ళా? నోరు ముయ్యవే, నాకు పెళ్ళయింది. నీ మొగుడు ఎవడో గాని శుద్ధ వెదవైంటాడు. వాడికి నువ్వెలా నచ్చావు? ఇలాంటి హ్యాండ్సమ్ పక్కన కూర్చోడానికి కూడా నువ్వు తగవు. మాటలు తిన్నగరాని. నీతో మాట్లాడే
టికెట్ ఎక్కడికి కావాలో చెప్పు. రాఘవాపురం 2 ఫుల్ 2 హాఫ్. ఇంకో ఫుల్ ఎవరు? ఈ హ్యాండ్సమ్ నీ తాలూకానా? మరి హాఫ్ ఎవరో? వీడికి హాఫ్ టికెట్ ఏంటి? నిక్కరేసుకున్నాడుగా. మొన్న సంక్రాంతికే 10 నిండాయి. కాకపోతే కొంచెం నా పోలికే అలా కనిపిస్తాడు. ఆ ముక్క చెప్పాల్సింది నువ్వు కాదు, వీడు. నీ ఏజ్ ఎంతమ్మా? మీ మంచికే చెప్తున్నా. వాడిని ఏం అడగొద్దు, కావాలంటే ఈవెన్ అడగండి. ఏ వాడిని అడిగితే నిజం చెప్పేస్తాడని భయపడి అడగద్దంటున్నారా? నీ ఏజ్ ఎంతమ్మా? కాలేజా స్కూలేజా? నోట్లో వేలు తీసి చెప్పు. నీ మొహమ్మన్న నీ పాడిగట్ట దరిద్రములాన గజ్జికొక్క పందికొక్క నక్క వెదోదాల మురుగు పంద నువ్వు నీ బస్సు కింద పడి చావా. ఇక జన్మలో ఎవరిని ఏజ్ అడగదు. దొంగ సచ్చినుడు. రాత్రి బౌళ నిద్రే. పిల్లలు పుట్టమంటే ఎట్ట పుడతారు? మీ బాబు ఏం చదువుతున్నాడమ్మా? అసలు బడికే వెళ్ళడు. ఇదిగోండి చేంజ్, మీ అత్తగారికి ఇవ్వండి. నేను అత్తనా? నేను మీ అత్తనా? నువ్వు అలా కనిపిస్తే దానికి నన్నేం చేయమంటావే? మీరు టీనేజ్ కుర్రోడ్లాగా టింగు రంగం అంటూ తయారైతే నేను అందరి కళ్ళకి అలాగే కనిపిస్తాను. బస్సు దిగండి, మీ సంగతి చెప్తాను. ఏం చేస్తావు? నేను మీ అత్తలా కనిపించకుండా ఉండటానికి ఏం చేయాలో నాకు తెలుసు. రే దరిద్రుడా, ఈ ఎక్కడ పెట్టొచ్చావేంట్రా? ముళ్ళపూడి వారి ఇంట్లో పెళ్లంటే మాట పడకూడదు. 5 రోజుల పెళ్లి అదిరిపోవాలి, అన్ని సౌకర్యాలు ఉండాలి. సర్దు. లక్ష్మి, ఇదేనా రావడం? అవునన్నయ్య. ఏమ్మా 2 రోజులు ముందు రావచ్చుగా. ఇప్పుడు మాత్రం ఏమైందిలే అన్నయ్య, 2 రోజులు ఆలస్యంగా వెళ్తాలే. ఏమే బాగా చదువుతున్నావా? ఏంటమ్మా రిక్షావాడికి డబ్బులు ఇవ్వలేదా? సరాసరి లోపలికి వచ్చాడు. బావా, నేను నీ చెల్లాయి మొగుణ్ణి. ఏమే లక్ష్మి, బాగున్నావా? అయ్యో ఏమిటయ్యా ఈ అవతారం? అంతా నీ చెల్లెలు చాలా వదినా. ఏమ్మా కులాసాయేనా? ఏమిటి నా కోడలు బ్యూటీ క్వీన్ లా తయారైంది? నా కనుక కొడుకు ముందు పుట్టుంటేనా దీనికిచ్చి చేస్తుండేదాన్ని. ఎందుకు నాలా తయారవటానిక? ఏ నోట్లో చూడుపడినట్టు అంత తల్లి పోలిక. ఊరుకో తమ్ముడు, దానికే బంగారం అయితేను. అవును, ఇంతకీ బండాడేడి? బండాడా? నా కొడుక. ఒరే బండా, ఎప్పుడు నోట్లో వేలెట్టుకోవడం మంచి పద్ధతి కాదు, బ్యాడ్ హ్యాబిట్. వాడు నోట్లో జైలు తీసినా అండి, బాటిల్ మూత తీసినా ఒకటే, పెంట వాసన. అందుకే వాడు నోట్లో వేలు పెట్టదు. నేను వేలు పెట్టట్లేదురా, తీస్తున్నాను. అదే వద్దంటున్నాను. పిల్లల్ని కానగానే సరికాదురా, వాళ్ళని నాలా పెంచాలి. ఏది ఇలాగా? వెళ్ళి అమ్మా, వీడి దెబ్బకి తాగింది మొత్తం దిగిపోయింది. అర్జెంటుగా హాఫ్ కొడితే గాని మనిషిని గారు. తమ్ముడు పిలిచావన్నయ్య? కాస్త చిల్లరుంటే. నన్ను క్షమించన్నయ్య, చిల్లరే ఉంటే ఈ చిరుగులు షర్ట్ ఎందుకేస్తాను చెప్పు. నీ మరదలు నా జీవితాన్ని చింపేసిందన్నయ్య. అయినా అడక్కడ కడిగావు. ఇదిగో ఈ చిల్లరుంచుకో. చిల్లరంటే నా దృష్టిలో ఇది కాదు, 500 రూపాయలు. ఎంత? 500. అయ్యబాబోయ్, మొన్నటిదాకా అమ్మాయి కనపడలేదని డల్ గా ఉన్నావు, మరి ఇప్పుడేమైందిరా? రేయ్, అసలు ప్రాబ్లం ఏంటో చెప్పరా? తను నిన్నటి నుంచి కనిపించలేదురా. అర్జెంట్ గా అమ్మాయిని చూడాలి, అంతేగా? రే రండ్రా. పద. ఏమిటిది నా ఎండలు ఇలా మండిపోతున్నాయి? ఎండలన్నాక మండక చల్లగా ఐస్ ముక్కలా ఉంటాయా ఏమిటి? అమ్మాయి, వర్షం పడాలంటే నేను ఐడియా చెప్తాను. ఏమిటి? పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఎసట్లో వేయాల్సిన బియ్యం నోట్లో వేసుకుంటే వర్షం పడుద్ది. అందుకే మా పెళ్లికి కుంభ ఉష్టి కింద గురి చేసింది. అంటే నేను తిన్నానా? తినకపోతే నేను ఇంతలావుగా ఏంటి? నీలా చిల్లర తిండి తినరా మా చెల్లి. అలా గడ్డి పెట్టన్నయ్యా. సరే సరే, మీరంతా తొందరగా రెడీ అవ్వండి. పంతులు గారు వచ్చి పసుపు కొట్టడానికి ముహూర్తం పెడతా అన్నాడు. ఒక్క జోకర్ కూడా పడట్లేదు. ఈ బండోడేంటని ఎలా పడిపోయాడు? తెలియట్లేదు, మూర్ఛరోగం ఫిట్స్. తాళం గుర్తుందా? బిఫోర్ మ్యారేజ్ ఉండేది.
అలా చూస్తూ నిలబడతారేంటి? నీళ్లు పోయండి. ఏమైందిరా వీడికి? ఏంట్రా? అరే మా ఏమైందిరా? వచ్చిందా? ఇంకా రాలేదురా. అయ్యయ్యో ఎప్పుడు ఇలాగే వస్తా? ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందండి. ఇప్పుడా? అదే ఫిట్స్. ఇంకా శివరింగ్ ఆగలేదంటే ఇదేదో మేజర్ ప్రాబ్లమే. అరే బాగా నడుస్తున్నా. సూపర్ రా. రేయ్ నువ్వు వెళ్ళి ఇనపరాడు ఎర్రగా కాల్చిపట్రా. అలాగేనండి అయ్యా. కొంచెం తగినట్టుంది. ఇంకా రాలేదు కదండి, వస్తే తగ్గుతుంది. రాలేదంటాడేంటి? అంటే ఇనపరాడు ఇంకా రాలేదు కదండి అది అంటున్నాడు. రే మామా ఇంకా అమ్మాయి రాలేదు, నువ్వు మాత్రం చచ్చినా లేవకు. ఇలా చావడం ఖాయరా? ఏం కాలేరా. ఏంటి ఆడి చెవులు ఏదో చెప్తున్నాడు? అది ఫిట్స్ మంత్రాన్ని చదివాడు సార్. ఓహో లేదు లేదు, ఇది మంత్రాలకి తంత్రాలకి తగ్గే జబ్బు కాదు, దీనికి అది కావాల్సిందే. రే నువ్వు రారా. టెంపరీగా తగ్గినట్టు అనిపిస్తుంది కానీ ఒక్క వాత పెట్టానుకో పర్మనెంట్ గా తగ్గిపోతుందిరా. ఇంకా పెట్టలేదురా? పెట్టలేదా? ఎంత హ్యాపీగా పెట్టించుకున్నావు. రారా నీకు చాక్లెట్ ఇస్తాను. పోనీ ఏం కావాలంటే అది ఇస్తా. రేయ్ కూర్చో. కొంచెం చేయి బాబు. ఏనా నీకు ఏ స్టైల్ కావాలా? నాగార్జున, పవన్ కళ్యాణ్, అమరీష్ పురా? అమరీష్ పురి పెద్ద గుండయ్య బాబు. మరి ఇంకే స్టైల్ కావాలా? నన్నా మిమ్మల్ని అంకుల్. ఫస్ట్ టైం అంకుల్ అంటాడేంటి? ఏంటమ్మా వీడేంటి ఇలా చూస్తున్నాడు? ఇదిగో వీళ్ళ కాకుండా ఇంకెలా చేసినా నాకు ఓకే. నిన్ను నా పరువు తీస్తావా? పెళ్లి లోపల నీ పెళ్లి చేస్తాను చూడు. అక్కొస్తుంది. దొరికిపోయా. వచ్చిందే కల్లో పాము. ఆడపామా మగపామా? అనకొండ. అనకొండదా? అవునే, దాన్ని నేను ముక్కలు ముక్కలుగా నరికి పారేశాను. మీకైతే భయంతో జ్వరం వచ్చేది. నీ బొంద, అది నా ముందుకు వచ్చిందంటే దాన్ని చంపి పారేయగలను. అయినా అలాంటి పావుని నా జీవితంలో ఎన్నో చూశాను. నాకంత అనుభవం లేదు కానీ పాము నా చేతిలో పట్టుకొని ఒకరేమో ఆడిస్తారంట, మరొకరేమో నరికి పోగులు పెడతారంట. లేని పాముకే ఇంత షాక్ అయ్యారంటే అసలైన పాము ఉంటే సచ్చి ఉండేవారు. రేయ్ నిన్న కిరణ్ గారి చిన్నమామితో గంట మాట్లాడితే నాకు బుర్ర లేదన్నాడు రా. నిజంగా వాడికి బుర్ర లేదురా. నీకు బుర్ర లేదని తెలియడానికి మరీ వాడికి గంట పట్టిందా? అబ్బే ఏం లేదురా, ఊరికే సరదాగా అంతే. రే నిన్ను ఏంట్రా సడన్ గా ఇలా అయిపోయావు? సన్నాసులారా, ఇది రబ్బర్ పాము. ట్రై చేస్తే కట్ చేస్తాం. అక్క అక్క అవి కోసివా? అలాగే ఉండు. ఏమ్మా భోంచేసావా? ఆకలేస్తే తింటాగా, ప్రతిదీ నువ్వు గుర్తు చేయాలా? కిందకు
నాకెందుకు, గెంతితే నాకెందుకు, అతను ఎవరితో రాసుకుంటే నాకెందుకు, పూసుకుంటే నాకెందుకు? అసలు ఫీల్ అవడానికి అతనెవరు, నేనెవరు? కోపంగా వచ్చేసాను. అతను ఫీల్ అయ్యాడేమో. అతన్ని చూస్తుంటే నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను? అది సరే గాని నువ్వు ఒడియాలు పెడుతుంటే ఎలా ఉన్నావు తెలుసా? పువ్వులు ఏడుతున్న శకుంతల్లా ఉన్నావు. ఏ చిల్లరేమన్నా కావాలా? ఇస్తావా? ఇవ్వను. చివరిసారిగా అడుగుతున్నాను. మొదటి నుంచి చెప్తున్నాను. అంతేనా? అంతే. అయితే నేనే ఇస్తున్నాను నీకు విడాకులు. నిజమా? అదేదో అర్జెంట్ గా ఇచ్చేనా ప్లీజ్. విడాకులు విస్తరాకులు కన్నా చీప్ అయిపోయాయి. చెయ్యి. గుడ్ మార్నింగ్ బావా. ఏంట్రా మర్చిపోయిందా? మధ్యాహ్నం టైంలో గుడ్ మార్నింగ్ ఏంటి? ఇప్పుడే లేచా? అంటే రాత్రంతా కోమలో ఉన్నాను. బావా కొంచెం ఏమైనా ఉందా? అరే సిగ్గులేదురా నీకు? ఈ పెళ్లి 4 రోజులు మందు మాకు అనేసి ఇంట్లో పనులు చేయరా? ఆ డిక్కీలో సామాన్లు ఉన్నాయి, తీసుకురా. తీసుకొస్తాను కానీ కొంచెం ఈ దేశంలో చిల్లర అడిగితే చాలు. అయితే సూక్తులు చెప్తారు లేదా పనులప్పుడు చెప్తారు. ఏంటి నాన్న పాలు తాగుతున్నావు? నాది మీలా కాఫీ తాగే వయసు కాదు. పిల్లల్ని కూడా కదపలేం. ఇలా నీలో నువ్వు ఫీల్ అవుతావురా. నువ్వు చెప్పకుండా అమ్మాయికి ఎలా తెలిసిదిరా? వెళ్ళి చెప్పరా. ఏంట్రా భయపడుతున్నావా? కిరణ్ గారితో మాట్లాడదామంటే వద్దన్నావు, నువ్వేమో చెప్పలేకపోతున్నావు. నిజమేరా, చెప్పలేకపోతున్నాను. ఆ అమ్మాయి అప్పుడప్పుడు నా వైపు చూస్తుంది. అలాంటప్పుడు వెంటనే వెళ్ళి చెప్పాలనిపిస్తుంది. కానీ ఎందుకో చెప్పలేకపోతున్నాను. అది మీరందరూ అనుకుంటున్నట్టు భయం మాత్రం కాదురా. అదేంటో నాకే తెలియదు. ప్రేమని ఎలా పడితే అలా ఎక్స్ప్రెస్ చేయలేం. దానికి ఒక సందర్భం కావాలి. అరే కరెక్టే గానీ సందర్భం కోసం మనం ఎదురు చూడకూడదు. సందర్భాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. అమ్మాయిలకి ఈ విషయంలో ధైర్యం తక్కువరా, మనమే డేర్ చేయాలి. బాబీ రేపు ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందట. ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి అమ్మాయితో లవ్ ఎక్స్ప్రెస్ చేసేయి. ఎరా లక్ష్మి ఈ పసుపు కొమ్మలు అందులో వేయి. వెయ్యవమ్మా లక్ష్మి. నేను ఉపవాసం అండి. అయితే వండినట్లు సగం మిగిలిపోతాయి. మా చెల్లెలు ఉపవాసం ఉంటే నువ్వు మెక్కేది కాక జోకేస్తావా? జోకు తిన్నే అన్నయ్య. అలా మెక్కితేనే నా అలాగా తయారవుతారు. అలా జరగాలని దేవుడికి మొక్కుకొని ఉపవాసం ఉంటున్నాను. ఆ సాంబార్ ఏదో నాకు కూడా అప్పుడే సాంబార్ ఏంటన్నయ్య? సాంబార్ లో బార్ ఉంది కదా అందుకని. అదే సంగతి. తిన్నగా ఉండదు. చాలండి చాలు. పర్వాలేదు బాబు, మరీ మొహమాట పడు. మేము నీ వాళ్ళమే అనుకో. అనుకోవడం ఏమిటి? నాకే ఇంకో కూతురుంటే వాడికి ఇచ్చి చేసి మన వాడిని చేసేసేమండి. ఇదిగో మంచినీళ్ళు తాగు. నీకు కావాల్సిన వాళ్ళెవరో తలుచుకుంటున్నారు. బాగుంటాడు కదూ. ఎవరెలా ఉంటే నీకెందుకు? పడుకో. అన్నయ్య ఫ్రెండ్స్ అందరిలో బాబీ బాగుంటాడు కదూ. బాబీ మంచి ఛాన్స్ కొట్టేస్తున్నారా? అరే మామ అటు చూడు. అవకాశం వెతుక్కుంటూ ఎదురొస్తుంది. ధైర్యంగా వెళ్ళి చెప్పరా. రేయ్ ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా? వెళ్ళరా. రేయ్ పని ఉందరా? భలే వారంకుల్, మాకన్నా మీకు అర్జెంట్. ఏంట్రా మీ గొడవ? అదే మీ ఊర్లో సూర్యుడు ఎటో చేస్తాడు అంకుల్. అది అడగటానికా నన్ను ఇక్కడ తీసుకొచ్చారు? తూర్పున. నేను చెప్పాను కదరా తూర్పని. పడమరా అన్నావు. మరి నేను వచ్చేసరికి పడమంటున్నాడు. పందిలాగా సాయంత్రం వరకు పడుకుంటే పడమరా కాకపోతే తూర్పున ఉంటాడా? పంది అంటావా? మీ గొడవ ఆపండిరా. మరి నేను వస్తా. వెళ్ళండి, పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారులే. ఎవరు వాళ్ళు? అనమాట. ఓహో సరే, నీ డౌట్ తీరిపోయింది కదా. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. ఇక నువ్వు బొడుకుని నిద్రపో. ఈ పాటికి ఒక కాఫీ తాగావు. ఏర్రా మామా ఏమైందిరా? అమ్మాయితో మాట్లాడావా? రే బాబీ ఐ లవ్ యూ చెప్పేసావా? ఏంట్రా మౌనంగా ఉన్నావు? పిలుస్తున్నారు. కరెక్ట్ టైం
వెళ్ళొచ్చారు. వస్తే ఏమైందిరా చెప్పుండొచ్చు కదా. రేయ్ వీడి గురించి తెలిసి కూడా అలా మాట్లాడతావేంటి? డోంట్ వరీ మామా, చాలా టైం ఉంది, మళ్ళీ ట్రై చేద్దు గానీ. నువ్వు నోరు మీరా. రే బాబీ, ఇలాంటి విషయాల్లో అస్సలు లేట్ చేయకూడదురా. ఇప్పుడు చెప్పలేదనుకో తర్వాత నువ్వే బాధపడతావు. వీడు చెప్పింది నిజమేరా. పోనీ ఓ పంచి డైరెక్ట్ గా చెప్పడం కుదరకపోతే ఓ లెటర్ రాసి ఇచ్చేయి. అదన్నా చేయరా. దీని రేట్ ఎంత? 500 అండి. సగం చేసేవయ్యా. సగానికి కట్ చేస్తే మీకు సరిపోదండి. నేను అన్నది రేట్ అయ్యా. 500 అండి. ఇది చూడండి, అసలు కట్టుకున్నట్టే తెలియదండి. కట్టుకున్నట్టే తెలియనప్పుడు చీర ఎందుకయ్యా? అదేనండి, బరువు తెలియదు అని. బరువు తెలియదండి, నువ్వు కట్టుకోమే. చా ఊరుకోవయ్యా. కట్టుకున్న మొగుడు బరువు కానీ కట్టుకునే చీర బరువు ఏంటి? ఆ చీర చూపించు. ఈ పసుపు రంగు చీర ఎలా ఉంది? తలంబ్రాలకి ఈ చీర బాగుంటుంది. పెళ్లి కూతురు కండి. పెళ్లి కూతురికి లేకపోయినా పర్వాలేదు, మాకు ఉండాల్సిందే. పెళ్ళంటే చీరల ఎగ్జిబిషన్ అంటారు. మనకున్న చీరలని చూపించుకోవడానికి ఇదే మంచి అవకాశం. బాబు ఆ చీరలు అందుకో. రే బాబీ, నువ్వేం భయపడకు, మేమున్నాం. నీళ్ళ చీర చూపించవా? వెయ్యిరా వెయ్యిరా. రే మళ్ళీ భయపడతామండి, వెయ్యిరా వెయ్యిరా. ఉండండి రా. రే బాబీ వస్తుందా, వెళ్ళరా. వెయ్యిరా బాబు. త్వరగా వెయ్యిరా. వెళ్ళిపోతుందిరా, వేసేరా వేసేరా. లెటర్ అమ్మాయికి ఇవ్వరా అంటే వాళ్ళ ఫాదర్ చేతిలో పెట్టాడు. వాడు పెట్టింది లెటర్ కాదురా, మన ప్రాణాలు. ఎంత తొందరగా మాయమైతే అంత బెటర్. చెస్ ఎందుకు టెన్షన్ పడతారు, నేను ఉండగా మీకు ఏం భయం లేదు. బీ బ్రేవ్, నో ఫియర్, ఐఎమ్ హియర్. సార్ ఆ లెటర్ తో నాకేం సంబంధం లేదు సార్. సార్ నన్ను వదిలేండి సార్, నాకేం తెలియదు సార్. సార్ ఏంట్రా? ఒకవేళ ఆయన వస్తే ఎలా బిహేవ్ చేయాలో చేసి చూపించాయన్నమాట. తెలిసిందా? ఇంకొకసారి చేయాలా? నువ్వేనా లేక ఎందుకు వచ్చిందిరా డౌట్? వాళ్ళ నాన్న అసలే రాక్షసుడు అంట కదరా. లెటర్ చదివినా నేనేం చేయలేదా? సరేలే, నువ్వు లాగే చదువుకో. ఊరుకోండ్రా, అసలు లెటర్ లో ఏముందో తెలుసా? అవునరా బాబీ, నువ్వు ఓన్లీ వైట్ పేపర్ ఇస్తే ఆ అమ్మాయికి నీ లవ్ ఎలా తెలుస్తుంది? లవ్ లెటర్ అంటే ఇంత లా ఉండాలని రూల్ ఏం లేదురా. ఏ అమ్మాయికైనా మన మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఏమీ తీసుకోదాం. ఒకవేళ ఇంట్రెస్ట్ తో తీసుకుంటే అనుకో, ఆ ఇంట్రెస్టే లవ్. ఏమో అనుకున్నాను గాని మావా, ఎంత ఎదిగిపోయావురా. ఈ రోజు నుంచి మన ఆంధ్ర యూత్ మొత్తం నిన్నే ఫాలో అవుతుందిరా. వీడేడ్రా మామా? మామా 43 సార్లు ప్రేమించి 45 సార్లు ఫెయిల్ అయినా నాకే ఐడియా రాలేదు. నువ్వు చాలా గ్రేట్ రా. ఏంట్రా 43కి 45 సార్లు ఫెయిల్ అయ్యావా? ఇద్దరిని 2 సార్లు ప్రేమించాను లేదు. ఏళ్లగా కన్నీళ్ళు ఆపుకున్నాను, ఇంకా ఆపుకోలేకపోతున్నాను రా. నన్నేడు అని బాబు, నన్నేడు అని. ఏంటమ్మా ఇది? అన్నయ్యడి తమ్ముడు అన్నయ్య. ఈ రోజుల్లో కూడా యాప్లు ఏంటన్నయ్య?
వాడి నోటికి 24 గంటలు చేతి తగలకపోతే ఉండలేడు. అవును, చాలా పొద్దెక్కింది, గొంతులో వేడిగా ఏం పడలేదే? ఏమే కాఫీ? ఊరుకోపోవా, ఎంత మందిలో కాఫీ అంటే ఇక్కడ బెడ్ కాఫీ తాగరా? ఇది బెడ్ కాఫీ కాదు, బెడ్రూమ్ కాఫీ. బెడ్రూమ్ కాఫీయా? అంటే అవన్నీ తమ్ముడికి ఇప్పుడు ఎందుకురా? అవే పాలు తీసుకురా. నువ్వు శోభన పెళ్లి కొడుకొని పాల గ్లాస్తో వస్తుంది. అబ్బా, వీళ్ళందరూ వచ్చి అసలు ఉండలేవురా బాబు. ఏంటి కాఫీకే వస్తుంది? ఎంత జరికిచ్చాడంటే ఏంటయ్యా ఈ కాఫీ గోలా? బాబు, బావా, ఇతనే నీ పిల్లాన్ని కాపాడింది. వీళ్ళంతా కిరణ్ ఫ్రెండ్స్. నమస్తే. థ్యాంక్ యూ బాబీ. నా పేరు నీకెలా తెలుసు? మేలు చేసిన వాడిని మర్చిపోవడం, పగబట్టిన వాడిని విడిచిపెట్టడం మా బావ జాతకంలోనే లేదు. నువ్వు మా ఇంటికి తప్పకుండా రావాలి. ఇదిగో నీకో విషయం తెలుసా? మా బావకి ఎంతో నచ్చితే తప్పితే ఎవరిని గొమ్మ తొక్కనోడు. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. టేక్ కేర్. బంధానికి నా పెళ్లి ఉంగరం పెడుతున్నాను. అయ్యా, ఇవాళ పెళ్లి ఉంగరం పెట్టారంటే రేపు మొగులను కూడా పెట్టేస్తారు. భారతాన్ని రివర్స్ చేస్తారే తల్లు. ఆ ముక్క తీసుకుని కళావర్ రాణి కొట్టవే. మీ మాట సంసారంలోనే వినలేదు, ప్యాకెట్లో ఎందుకు వింటాను? కళావర్ రాజే కొడతాను. అయ్యయ్యో, ఏంటన్నా ఏదో టెన్షన్ లో ఉన్నావు? ఇది ఆట కొడితే గానీ నేను మందు కొట్టడానికి ఎదురా బాబు. ఆ మెలికేంటి? నా పాకెట్ మొత్తం తీసుకెళ్లి ప్యాకెట్ లో పెట్టేసింది. అచ్చా, అయితే ఈ రోజుకి నువ్వు మందు కొట్టినట్టే. నా మొగుడు వచ్చాడు. నేను వచ్చి చాలా సేపు అయింది. నేనన్నది నీ గురించి కాదు, జోకర్ గురించి. సరే సర్లే, మా మగలందరికీ టీలు కావాలి. మేం పనిలో ఉన్నాం, డోంట్ డిస్టర్బ్. ఏంటి ఇది పని? అబ్బా, ఇప్పుడు కుదరదండి. అమ్మయ్యా షో. అయ్యయ్యో, ఓ నాయను, నా పిల్లనే ఆట కొట్టిందంటే వీళ్ళంతా ఏ రేంజ్ ఆటగాళ్ళు. త్వరగా పంచండి. మంచి ముక్కలేండి. బానే వచ్చినాయి అమ్మాయి. ఈసారి షో నాదే కాదు, నాది. అమ్మయ్యా, థ్యాంక్స్. మంచి ముక్కేసి. అయ్యో, అబ్బా, ఇప్పుడు కుదరదండి. నేను వెళ్ళి ఇచ్చేస్తా మావయ్యకి. అయ్యో, నువ్విచ్చే కాఫీ కాదమ్మా, బాగా చేస్తాను అత్తయ్య. కొంప కొల్లేరవుతుంది తల్లి. మిడిల్ డ్రాపే. నవ్వుతారు, అందరూ వింటారు. ఏ చెమ్మబడింది. పేరు చేసావా? అబ్బా లేదే. లేకపోతే అక్క అక్క, మేము ఆడతాము. ఏంటి ఆడేది? అష్టాచమ్మ. మేము ఆడేది క్రికెట్లే. వెళ్ళి పని చూసుకోండి. చిచ్చి, ఇంత బతుకు బతికి ఆడవాళ్ళు ఆట ఆడానమ్మా. పోదండ్రా. ఏ నువ్వే. అంకుల్, మనం ఆడుకుందామా? అలాగే. ఆ చట్నీ నేనే తినాలి, ఆ సాంబార్ నేనే తాగాలి, నా బిల్లు నువ్వే కట్టాలి. అంకుల్, మీకు ఈ పాట ఇష్టమేనా? ఇంకా మీకు ఎవరిష్టం? నాకు మీకు నువ్వు. అబ్బా, అది కాదు అంకుల్, నాకేమో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. మరి మీకు? గాంధీ తాత. మరి మీకు ఏ ఫ్లవర్ ఇష్టం? మల్లెపువ్వు. అయితే మీకు వైట్ కలర్ అంటే ఇష్టం అన్నమాట. అంతేకాదు, వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళన్నా నాకెంతో ఇష్టం. ఈ వైట్ డ్రెస్ లో కనిపించి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తాను. పెళ్లి కార్డుల మీద అడ్రస్ అందంగా రాయవే, వచ్చే సంవత్సరం నీ పెళ్లి అవుద్ది. నువ్వు ఎప్పుడు ఇంతే. పెళ్లి కావాలి కాకపోతే ఏముంటదమ్మాయి.
ఏ జాగ్రత్తగా పట్టుకో, పసుపు అన్నిటికి అంటుకుంటుంది. అవును, పెళ్లి కొడుకు ఎక్కడా? వాడు కార్డులు పంచడానికి సిటీ వెళ్ళాడు స్నేహితులతో. కుర్రోళ్ళు కదా, ఫస్ట్ షోనో సెకండ్ షోనో చూసుకుని ఏ రాత్రికి వస్తారు. నువ్వు కూడా వెళ్ళుండాల్సిందే. ఇదిగో అమ్మాయి నంబర్ తీసుకొని అమ్మాయికి ఫోన్ చేయి. వెళ్ళు. నీ గురించి కష్టపడి తీసుకొచ్చావురా. డైరెక్ట్ గా ఎలాగో చెప్పలేవు గానీ కనీసం ఫోన్ ద్వారా తెలియజేయరా. అది కాదురా. ఇంకేం మాట్లాడకరా, ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తున్నావు అంతే. వెళ్ళరా. మౌనిక, నేను బాబీని. అది చాలా రోజుల నుంచి నీతో ఒక విషయం చెప్పాలని, నీతో మాట్లాడాలని చాలా ట్రై చేశాను. మీరంటే నాకు నాకు ఐ లవ్ యూ. యాక్టింగ్ చాలు గానీ అటు చూడు. ఏంట్రా ఇలా చేసావు? అది కాదురా, ఏదో మీ ఆనందం కోసం. అంటే మా ఆనందం కోసం నటించి మమ్మల్ని చీట్ చేస్తావా? రేయ్, మమ్మల్ని చీట్ చేయడం కాదురా, నిన్ను నువ్వే చీట్ చేసుకుంటున్నావు. మనసులో ప్రేమను దాచుకుని ఎన్నాళ్ళు నీలో నువ్వే కుమిలిపోతుంటావు. రై, ఇక మాటలు అనవసరం. ఆ అమ్మాయితో మాట్లాడడం వీడి వల్ల కాదు. అయితే మనమే వెళ్ళి మౌనికతో చెప్పేద్దాం. పదండ్రా. ఎందుకొద్దు? నువ్వు ఇలా బాధపడుతుంటే మేము చూడలేమురా. నీకోసం ఈ మాత్రం చెప్పాలి, ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు? నాకు తెలుసురా, మీరు నా కోసం ఏమైనా చేస్తారని. కానీ ఈ విషయంలో మాత్రం వద్దు. ఇది నా పర్సనల్ మ్యాటర్. ఇందులో ఉన్న బాధని, ఆనందాన్ని కేవలం నేను మాత్రం అనుభవించాలి. నా లవ్ నేనే ఎక్స్ప్రెస్ చేయాలి. అలా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మౌనిక ఫీలింగ్స్ చూడాలి. ఆ అందమైన అనుభూతిని మరొకరు పంచుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. మరి అలాంటప్పుడు వెళ్ళి చెప్పొచ్చు కదరా. తను కాదంటే నేను తట్టుకోలేనురా. నాకు తెలుసురా, ఆ అమ్మాయి అంటే నీకెంత ప్రేమ. అరే, నీకు విషయం తెలుసా? టాబ్లెట్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ డేట్ లోపల వాడకపోతే పనికిరావు. అలాగే లవ్ కూడా ఒక టైం ఉంటుంది. ఆ టైం లోపే చెప్పాలి. తర్వాత చెప్పినా ఉపయోగం ఉండదు. ఆ విషయం నాకు తెలుసురా, కానీ నా ప్రేమను తనకి ఎప్పుడు చెప్తాను, ఎలా చెప్తాను, అసలు చెప్తానో లేదో నాకే తెలీదు. నా ప్రేమ ఎలా మొదలైందో, దాని భవిష్యత్ ఏంటో కాలమే నిర్ణయించాలి. వీడికి వేరే పని లేనట్టుందే. అబ్బా, ఇప్పుడు వస్తా. రేయ్, చెంతో నీళ్ళు పట్టుకురారా. చూపండి, నీళ్లు పట్టుకురా. లేదనుకో అమ్మాయిల ముందు డిప్ప కటింగ్ అంట. బతుకు త్వరగా పట్టుకురా. బుల్లెబ్బాయి బహిర్భూమికి వెళ్తున్నట్టున్నాడే. బెస్ట్ ఆఫ్ లక్. పాంచాలీస్, నీ ఎమ్మ కూతుల్లారా, ఏమే ఏమేమే నీ ఉన్మత వికటహాస్యములు. అవమానం, ఘోర అవమానం. విలేజీ లేడీసు నన్ను చూసి నవ్వేతారా? విధి. నేనేలా బయటికి పోవాలే, పోయితేనే పో. అక్కడ లేడీస్ ఎలా ఉండవలే, ఉండనే పో. ఆ లేడీస్ నన్ను ఎలా చూడవలే, చూసి తిరే పో. వాడు ఆ క్షణమే లెట్రిన్ కేలా వెళ్ళవలే, వెళ్ళనే పో. వాడు నన్ను నేల నీళ్లు తీసుకురమ్మనవలే, తీసుకెళ్తుంది పో. ఆ లేడీస్ నన్ను నేల కామెంట్ చేయవలే. అవమానం, ఘోర అవమానం. నాలో ప్రతి కాలేజ్ వాళ్ళ డైలాగ్ మీనింగ్ ఏంటి? ఆ అమ్మాయిని చూసి నవ్వారు, మనం వాళ్ళ మీద ఇవన్నీ తీర్చుకోవాలి, అంతేగా? డన్. రేయ్, నువ్వెలా అర్థం చేసుకుని నీలో క్యాచింగ్ పవర్ ఎక్కువ. సర్లే గానీ ముందు నీళ్ళు ఇచ్చిరా, పాపం ఎండిపోయి ఉంటుంది. రే, నీ అబ్బాయి అమ్మాయిని కూర్చోమని పిలవనా? వెళ్ళి ఫెవికోల్ పూసాము, వచ్చి కూర్చోండామా అని బొట్టు పెట్టి చెప్పరా, వస్తారు. అలాగే. మరి కుంకుమ ఎక్కడ దొరుకుతుంది? నువ్వు ఊరుకోరా, నేను చెప్తా కదా. రే మామా, అంటుకుంటుందంటావా? కూర్చుంటే తెలుస్తుంది. యాదవా
వైష్ణవి ఏంటంకుల్ లరా మీ అక్కలతో టీవీలో పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందని చెప్పు. సరే అక్క అక్క టీవీలో పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది. అవును పెట్టండి పెట్టండి. ఏంటి ముద్దా? నోర్మి నేను పెట్టమంది టీవీ. ప్లగ్ ఎక్కడ ఉంది పెట్టడానికి? మరి పవన్ కళ్యాణ్ సినిమా? అర్రే భలే కోతలుగా వస్తున్నారే. మమ్మల్ని చూడ్డానికి సినిమా వంకెందుకమ్మా, చూస్తానంటే పౌడర్ పూసుకొని మరీ వచ్చేవాళ్ళం. చింపాంజీని చూడటానికి జూకి వెళ్తాం గానీ మేము ఇక్కడికి ఎందుకు వస్తాం? పదండి వెళ్దాం. మమ్మల్ని ఇక్కడ కూర్చోమని ఎవరు బతిన్లాడట్లేదమ్మా, పొండే. ఏంటి మమ్మల్ని వెళ్ళాలనిపించట్లేదు కదూ? అదేం కాదు, కూర్చోవాలనిపించింది కూర్చున్నాం. మనలో మనకు సిగ్గెందుకు గానీ మీరు మాకు వినడానికి వచ్చారు కదా. ఏయ్ చెంప పగులుద్ది. ఫోన్లో మాట్లాడినట్టు ఏంటది? ఎదురుగా నుంచున్నాగా, దా వచ్చి కొట్టు. తీసి బెంచి కతుక్కుపోయారేమోరా. కొండముచ్చులా చేసినంత చేసి నంగనాచులా డ్రామాలు ఆడుతున్నారు. అక్క అక్క గాజులబ్బాయి వచ్చాడు. మేము వస్తాం, నువ్వు వెళ్ళు. గాజులంట వెళ్ళొచ్చుగా. ఎవరొస్తే నీకేంటి? అదేం కాదు, గాజుల కన్నా మేమే బాగున్నామని చూస్తున్నారుగా. ఏయ్ నోరు మూసుకో. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, అర్ధాలే వేరులే, అర్ధాలే. నాకు బాత్రూమ్ అర్జెంటే. ఆహా కట్టిద్దాం. నీ బొంద బాత్రూమ్ ఇక్కడే అయ్యేట్టుంది. ఏంటి గుసగుసలాడుతున్నారు? మాలో ఎవరినెవరు సెలెక్ట్ చేసుకుందామనే? మీరు ఎవరిని డిసైడ్ చేసుకున్నా మేము అడ్జస్ట్ అయిపోతాం. రై ఇందాక కదా బెంచి కావాలను. అయ్యో మర్చిపోయాను, ఇక్కడ ఉంది తీసుకెళ్ళి. బెంచి కోసం వచ్చాను, బయట పెద్దవాళ్ళు వచ్చారు. పెద్దవాళ్ళంటే అసలు రెస్పెక్ట్ లేకుండా పోయిరా. అలాంటిదేం లేదు కానీ మేము తీసుకొస్తాం, వెళ్ళు. అమ్మాయి గారు అంత మాట అనొద్దు, నేనుండగా మీరు పని చేయటమా? విసిగించుకో, వెళ్ళు. చిచి పండుగలు అంటే బొత్తిగా మర్యాద లేకుండా పోయింది. ఈ పెద్దోళ్ళ ఇళ్లలో ఇంతే. మమ్మల్ని ఇంత తిట్టిస్తారా? ఇంతకింత పగ తీర్చుకుంటాం. ఏమే నేను ఆగలేకపోతున్నానే. పెళ్లి చేసుకో. అది కాదే, బాత్రూమ్కి వెళ్ళకపోతే. అయితే నేను 1 2 3 అంటాను, అందరం ఒకేసారి లేచిపోదాం. వీళ్ళతోనా? ఛీ నోర్మై, బయటికి. 1 2 3. ఈ దెబ్బతో ఇంకెప్పుడు మన జోలికి రారే, లేకపోతే వీళ్ళు మనల్ని నేర్పిస్తారా? ఇదిగో ఈ అంచులేని గ్లాసుల్లో కారం కలిపాను, గుర్తుంచుకోండి. ఏవే నీ డైలాగ్ గుర్తుందా? గుర్తుంది. ఇప్పుడు చూడండి వాళ్ళు ఎలా బుక్ అవుతారో. పదండి. నేను చెప్తానుగా. టీ తీసుకోండి. మనం ఫ్రెండ్స్ గా ఉందామా? ఓకే. మరి మీ ఫ్రెండ్స్ టీ ఇస్తే తాగరా? అలాగైతే అందరం కలిసే తాగు. దాందే ఉంది, అలాగే తాగుదాం. అదేంటి కారం కలిపిన టీ ఇస్తుంది? వెయిట్ చేయి, నీకే అర్థమవుతుంది. తాగండి తాగండి, అస్సలు కారమే ఉండదు. ఎందుకన్నా మంచిది తాగొద్దురా. అవునరా. డోంట్ వరీ మామా, వాళ్ళ గొద్దులో వాళ్ళనే పడేస్తా. ఫ్రెండ్స్ మన మధ్య దాపరికాలు ఉండకూడదు కాబట్టి చిన్న చేంజ్. ఏంటా చేంజ్? ఎక్స్చేంజ్. మనం ఫ్రెండ్స్, మధ్యలో ఎక్స్చేంజ్ దేనికి? తాగండి. నో కుదరదు. రై ఎలా కొట్టారా? సారీ. ఏంటి ఆపేశారు? కారంగా ఉందా? చాలా తీయగా ఉందా? ఇంకోటి ఇమ్మంటారా? ఏంటి మాట్లాడరు? రానంత తీయగా ఉందేమో నెట్టి. ఏమే వీడు నాకు బాగా నచ్చాడే. అంత నచ్చాడా? అవును, ఐ లవ్ యూ చెప్తే ఒప్పేసుకుంటానే. ఐ లవ్ యూ చెప్పరా? నాకు వీళ్ళందరూ నచ్చారే, ఎవరోకే చెప్పినా చేసేసుకుంటాను. అంకుల్స్ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఐ లవ్ యూ అని చెప్పండి. ఏంటి ఐ లవ్ యూ చెప్పమంటే ఏడుస్తున్నారు? మగాళ్ళు కాదేమోనే. ఏంటప్పుడే లేచారు, కాసేపు కూర్చోండమ్మా. ఏంట్రా ఎక్స్చేంజా? ఇదిగో ఆడబిడ్డ, నా కూతురుకు వంకర టెంకర్ లేకుండా పెట్టాలి. చూడండి అదురుతుంది. అరిచే ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడు. పెద్దమ్మ ఇప్పుడే వచ్చేస్తాడా? ఎవరన్నా కొట్టుకెళ్ళి కొనుక్కోండి. మొగుడు కోసం ఎందుకు ఎంత తొందర? అలాగే అంటారు.
మందారంలా పండితే మంచి మొగుడు వస్తాడంటే ఏమో అనుకున్నాను. మందు కొట్టే మొగుడు వచ్చాడు. మందు కొట్టాడే గాని నిన్ను కొట్టాడు కదా. అదే సరేలే వదినా, అదొక్కటే తక్కువ. అక్క నువ్వేమో పండకుండా తుడిచేసుంటావు, అందుకే నీకు ఆదరా బదరా మొగుడు దొరికాడు. అంతేనంటావా? నువ్వే కరెక్ట్ అమ్మాయి. దీనికి మాత్రం సింధూరంలా పండుతుంది. ఎందుకంటే చందమామ లాంటి మొగుడు వస్తాడు కదా. మరి మా అల్లుడంటే ఏమనుకున్నావు? ఇవి ఎక్కడ పెట్టమంటారు? నీకెందుకు బాబు ఈ శ్రమ? ఇదే మీ అబ్బాయి అయితే ఇలాగే అంటారా? బాగా చెప్పావయ్యా. పెళ్లిలో సాయం చేసిన వాళ్ళకి మంచి పెళ్ళాం దొరుకుతుంది. అంతేకాదు వదినా, ఆ పెళ్ళానికి కూడా పని తప్పుతుంది. అసలు ఈ బాబుకి మంచి పెళ్ళామే రావక్కర్లేదు. ఏ అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి మంచి పెళ్ళం అవుతుంది. మన వైపు సంబంధం చూస్తే పోలే, అమ్మాయి సుఖపడుతుంది. అదే పనిలో ఉందాం. తప్పకుండా చేద్దాం. బాబీ నీకెలాంటి అమ్మాయి కావాలి? మీలాంటి మంచి మనసున్న అమ్మాయి అయితే చాలు. మాడిపోకుండా తీయమ్మాయి. అలాగే. పొగకి కళ్ళు మంటలు. పెద్దమ్మా ఏమ్మా ఏం చేస్తున్నారు? పెళ్లికని లడ్డూ చేస్తున్నాను. చాలా బాగున్నాయి, ఒకటి తిను. థ్యాంక్ యూ. ఇది మరీ పిచ్చిది, నోరు తెరిచి ఏది అడగలేదు. మనమే అర్థం చేసుకుని పెట్టాలి. సరే నేను నోరు తెరిచి అడుగుతున్నా. పట్టమ్మా. ఇప్పుడే వస్తాను. బాబీ అంకుల్ కి నేను ఇచ్చాను నువ్వు. అలాగే అక్క. 8 9 10 ఇదిగోవే. మరి నీకు? నువ్వు తింటే నేను తిన్నట్టే. తింటే ఇద్దరం తినాలి, లేకపోతే నాకు వద్దు. అయితే నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఈ మ్యారేజ్ ఇంకో 10 days తర్వాత ఉంటే బాగుండేదిరా. 10 days కాదురా, 10 years ఉన్నా నువ్వు మాట్లాడలేవు. ఆ అమ్మాయికి నీ ప్రేమ విషయం చెప్పలేవు. అయినా ధైర్యం లేనివాడికి ప్రేమ అనవసరం రా. నువ్వు నోరు మీరా. ప్రేమించడానికి కావాల్సిన ధైర్యం కాదు, మనసు. మనసున్న ప్రతివాడికి భయం ఉంటుంది, అది గుర్తుంచుకో. రే బాబీ, ఓ చేయి పట్టుకోరా. ఎందుకురా? పట్టుకో, చెప్తాగా. సస్పెన్స్ వద్దు, ఎందుకు చెప్పు. ఈ 2 చేతుల్లో ఒక చేతిలో రాయి ఉందిరా. రాయి ఉన్న చేయి నువ్వు పట్టుకున్నావు అనుకో, నీ లవ్ సక్సెస్. నా ప్రేమలో లేదు అన్నదాన్ని నేను తట్టుకోలేనురా. పోనీ నువ్వు పట్టుకో. వాడు ఆనందమే మనకు కావాలరా. రేపు వాడి లవ్ సక్సెస్ అవ్వని కాకపోని ఈ క్షణంలో చూడు, నీ లవ్ సక్సెస్ రా అన్న ఒక్క మాట అంటే వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఫ్రెండ్స్ గా ఇంతకన్నా ఏం చేయగలంరా? గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ లవ్లీ ఈవినింగ్ సరదాగా ఓ ఫనీ గేమ్. అంటే ఇప్పుడు ఒక గ్రూప్ లోని జంట ఇక్కడికి వచ్చి మ్యూజిక్ లేకుండా పాటకి డాన్స్ చేస్తారనమాట. అది ఏ సినిమాలోదో అవతల గ్రూప్ లో వాళ్ళు చెప్పగలిగితే వాళ్ళకి ఒక పాయింట్. సో లెట్స్ బిగిన్ ది గేమ్. అంకుల్ మీరు ప్లీజ్. అంటే మీరు కూడా. ఇది రోజు రోజుకి లావ్ అవుతుంది. ఏవే నువ్వు కొంచెం లావు తగ్గచ్చు కదా. బుజ్జి పెళ్ళవుతుంది. ఇలారా. ఏంటక్క? నువ్వు వెళ్ళి నేను పిలిచానని బాబీ అంకుల్ పిలువు. నేను ఇక్కడే ఉంటాను. అలాగే. మరి నేను? టికెట్ ఉందా? ఉంది. వెనకాల ఎక్కు. కింద పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తయారు చేస్తున్నారు. నువ్వు కూడా తయారవు. పదా. అయ్యో తొందరగా అన్నిట్లో నీళ్లు నింపండి రా. మీ ఏమండి మాట? అవ్వా ఇప్పుడు కాఫీ అంటే నోరు మూసుకోండి. సోదమ్మయ్యేది మర్చిపోయా. తిన్నగా తోట బంగ్లాకి రమ్మనండి, మేమందరం అక్కడికే వస్తాం. ఇప్పుడే తీసుకొస్తా. ఇదిగో ఎవరితో కబురు చేయండి. అలాగే. అన్నిటికీ ఈయన తయారవుతాడు. చిల్లర ఏమన్నా దాచుకుంటే అంకుల్కి ఇచ్చేయమ్మా. ఓ శ్రీ అమ్మ కడుపు మాడ. ఇప్పుడు దాకా చొక్కాలు చింపించావు, ఇప్పుడు ఆకులు కూడా చింపిస్తున్నావేంటే? నోరు మూసుకొని తినండి. నోరు మూసుకుని ఎలా తింటాడమ్మా? సరే సర్లేవయ్యా, శుభకార్యం జరిగే ఈ ఇంట్లో మా తమ్ముడు ఇప్పుడు ఒక శుభవార్త చెబుతాడు. చెప్పు తమ్ముడు. మా అమ్మ కోరిక ప్రకారం మా మామయ్య కొడుక్కి నా కూతుర్నిచ్చి వివాహం చేయాలని నిశ్చయించాను. ఈ రాజేంద్రే నా కాబోయే అల్లుడు.
ఏయ్ కోడలి పిల్ల బావని సరిగ్గా చూడు. పాపం పెళ్ళైనా సరికి తన సిగ్గు ముంచుకొచ్చింది. బాబు పిలవలేదని అనుకోకుండా నా నోటి వర్డ్సే కార్డ్స్ అనుకుని మీరంతా మా అమ్మాయి పెళ్లికి తప్పకుండా రావాలి. మీరే దగ్గరుండి జరిపించాలి. సరే, థ్యాంక్ యూ. అరే నా వల్ల కాదురా, బాబీ గన్లా చూస్తూనే ఉండలేను. వీడి లవ్ విషయం ఎలాగైనా కిరణ్ తో చెప్పి తీరుతాను. రే ఆగరా, పెళ్లింట్లో గొడవ పెట్టుకుంటే బాగోదేమో. నేను ఎవ్వరి మాట విన్నాను రా. రే వేణు, ఎక్కడికి రా? కిరణ్ గారితో చెప్తానంటావు. అవును, కానీ నేను అమ్మాయిని ప్రేమించలేదు. నిజంగా నువ్వు అమ్మాయిని ప్రేమించట్లేదా? ప్రేమించలేదు ప్రేమించలేదు ప్రేమించలేదు. నిజంగా నువ్వు అమ్మాయిని ఇష్టపడలేదా? చూడండి, మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఇక్కడికి రావటం మన ఆచారం. మన కులదైవం వెంకన్నని ఏం కోరుకుంటే అది జరుగుతుంది. కోరుకోండి. మౌనిక సుఖమే నా సుఖం. తనేం కోరుకుంటే అది జరిగేటట్టు చూడు స్వామి. దిగుతాను తొందరగా. ఎక్కడ దిగనివ్వకుండా కుక్కి పడిసారు లోపల. ఇప్పుడు అర్జెంట్ గా బాత్రూమ్ వెళ్ళకపోతే కడుపు రాజమండ్రి కంపల్సరీ అయిపోయేలా ఉంది. ఎక్కడ బాత్రూమ్? అల్లుడు ఏంటా వెళ్తున్నావు? ఇల్లిట్టు నీకోసమే దుంపదేగా ఎన్నాళ్ళ కనపడ్డావు. ఏమే ఇది తీసుకెళ్లి పూజ రూమ్ లో పెట్టండి. అల్లుడు గారు వచ్చారు, కాఫీ అది ఆ మర్యాదలు అవి. ఏమిటి నీకేం కావాలన్నా నేను ఏర్పాటు చేస్తాను రా. ఒకరి బదులు ఒకరి కోసం ఏర్పట్టలేవుగా. అల్లుడు గారు పందిట్లోకి వచ్చిన వాళ్ళు పానకం తాగు. తాగు. పానకమా ఇప్పుడా? అదేమిటి విషం చూసినట్టు చూస్తావు? తీయగా ఉంటది. తాగు. అమ్మాయి పందిరి వేసిన వాళ్ళు కూడా పానకం. అరే బాబు, ఇక్కడ శిల్ప కాంప్లెక్స్ ఎక్కడుంది? చెప్తే నీకు చాక్లెట్ ఇస్తా. చెప్పు ఎక్కడుంది? గాడిదలో ఉన్న నోట్లో వెళ్ళట్రా, తీసి చెప్పు. రామర్ది రా రా రా, ఈ బత్తాయి జ్యూస్ తాగు. బత్తాయి జ్యూస్ తాగాలా? నువ్వు కడుపారా తాగితే ఈ వదిన కళ్ళు చల్ల పడతాయి. కడుపు పేలిపోద్ది. ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు, జ్యూస్ చూసు. తాగు తాగు తాగు. చాలు. అయ్యయ్యో, ఇదే మీ అన్నయ్య అయితే 2 బకెట్లు జ్యూస్ తాగుతారు. ఆయనకి ఇయ్యలేకే రాక రాక వచ్చావు. తాగు. తప్పదా? తాగు తాగు. నా మంచి మరిది. నీ ప్రేమ పాడగా అది లేదు. ఇంకో 4 నేనే వద్దాం అనుకున్నా, నువ్వే వచ్చేసావు. ఎందుకు? ఇందా చల్లగా ఈ బోండా నీళ్ళు తాగు. బోండా తర్వాత ముందు మీరు స్నానాలు చేసే గది ఎక్కడుంది? స్నానము తర్వాత చేద్దులేవయ్యా, ముందు తాగి స్థిమిత. అంతేలే, నేను ఇస్తే నువ్వెక్కడ తాగుతావు? సర్లే అలక్కో. ఇలాగే కర్మ. అమ్మో అనయ్య నమస్తే. ఇక్కడ బాత్రూమ్ ఎక్కడ చెప్పా? బాత్రూమ్ ఎక్కడుందంటే గిరగరా తిప్పి నోట్లో పెట్టుకునేట. బాత్రూమ్ ఎక్కడ చెప్పు. అర్జెంట్, బాగా అర్జెంట్, బాగా అర్జెంట్. అయితే చిల్లరే. బాత్రూమ్ ఎక్కడ చెప్పడానికి చిల్లరే వాళ్ళ. బాత్రూమ్ కోసం కాదయ్యా, అర్జెంట్ కోసం. ఓరే నీ మంటపడ. ఇదిగో ఈ 10 రూపాయలు ఇచ్చు. నేను చిల్లర అంటే ఇదే మినిమం 100 రూపాయలు. 100? సరే అయితే ఇదిగో 100. చెప్పకుండా వెళ్ళిపోతున్నాడే.
నేను అర్జెంట్ గా వేసుకొచ్చేయాలి. నువ్వు వేసుకురావాలంటే పోసుకోలే. అయితే పని చెయ్యి, చిన్నగా వెళ్ళిపో. ఎక్కడ కనపడితే ఎక్కడ పోసి అంత మంది కజ్జన్ తమ్ముడు ఎన్నాళ్ళైందా నిన్ను చూసి? చాలా సేపు అయింది నేను పోసి. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయిరా? నాదే గండి కొట్టేసి. చిచ్చి పాడు. అవును బాగుంది. మౌనిక ఏంటి? బాబీ ఎక్కడున్నాడో కాస్త చూడమ్మా. నిన్నేనమ్మా. బాబీ ఎక్కడున్నాడో కాస్త పిలుచుకురా. అవునరా, ఆ రోజు స్టేషన్ లో చూసిన అమ్మాయి గుర్తుందా? మర్చిపోయావా? ఇదేంట్రా, ఆ అమ్మాయి కనబడకపోతేనే ఇంత డల్ అయిపోయావు? ఆ అమ్మాయికి వేరే పెళ్లి కుదిరి అసలు నీకు దక్కదని తెలిస్తే? అది తట్టుకునే శక్తి నాకు లేదురా. ఏమండి ఏమండి? ఏంటి బట్టలు కొత్తగా ఉన్నాయా? నీకు అసలు చిచి అది కాదండి, నాకు రాత్రి ఉదయం అయింది. రాత్రి ఉదయం ఒకటి ఏంటి? అదేనండి, జ్ఞానోదయం అయింది. నీకా? ఈ బట్టలు వేసుకొని పెళ్లికి రండి. ఇవి నాకా? దండలు గుచ్చిన వరకు చాలు, ఎత్తేసేయండి అమ్మాయి. ఏంటో మరి బాబు ఇట్రా మాట. మరే ఆ రూమ్ లో ప్లేట్లో బట్టలు బాస్కాయలు పెట్టాను, కొంచెం పట్టరావా? అలాగేనండి. సరే తప్పుకోండి రా, నీకు అలమండ. నువ్వేం చేస్తున్నామ్మా? రా. రేయ్ ఏమైందిరా? ఇన్ని రోజులు మాట్లాడాలంటే అవకాశం దొరకలేదు, కానీ ఇప్పుడు అవకాశం దొరికినా మాట్లాడలేకపోయానురా. అసలు ఈ పెళ్లికి రాకుండా మీ నాన్నగారితో కలిసి ముంబైకి వెళ్ళినా బాగుండేదిరా. కనీసం అక్కడన్నా హ్యాపీగా ఉండేవాడివి. అవునరా. ఓం గౌరీమిమాయ సలిలాని తక్షేకపదే త్రిపదిశా చతుష్పదే అష్టాపదే నోపదే భూపుషే సహస్రాక్షరా పరమే వ్యోమన్. ఓం శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమో నమః. మాతర్నమామి కమలే కమలాయతాక్షే శ్రీ విష్ణురుత్కమలవాసిని విశ్వమాతః. క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహం సమర్పయామి. ఏంటి మౌనిక మధ్యలో వచ్చేసావు? రాలి పడుతున్న ఉల్కని చూస్తూ ఏదైనా కోరుకుంటే జరుగుతుందంటారు, నిజమేనా? నిజమే, కానీ నాకా అవసరం రాలేదు. నేను కోరుకున్నవన్నీ జరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా నేను కోరుకున్న భావన చేసుకుంటున్నాను. మరి నీకు? ఆడపిల్లగా పుట్టాక ఎన్నో అనుకుంటాం, కానీ నీలాంటి అదృష్టం అందరికీ రాదు. నువ్వు మిస్ అయ్యావక్క.
ఏంటో రేయ్, మన మౌనికి పెళ్లి కూడా ఇలాగే గ్రాండ్ గా చేద్దాంరా. తప్పకుండా ఉంటానమ్మా. జాగ్రత్తగా వెళ్ళి రండి బాబు. ఇప్పుడు ఫోన్ చేస్తా ఉండరా. వస్తాను. బాయ్ బాయ్. సరే ఓకే మంచి వెళ్ళరా. నువ్వే కావాలి, నువ్వే కావాలి, నువ్వే కావాలి. నువ్వు మిస్ అయ్యావక్క, నువ్వు మిస్ అయ్యావక్క. ప్రయాణికులకు విజ్ఞప్తి, హౌరా నుండి హైదరాబాద్ వెళ్లే 7046 నంబర్ గల ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరి